ముందుగా ఈ వీడియో అనేది ఐబొమ్మ రవిని సపోర్ట్ చేయడానికి కాదు, కానీ మనం జెన్యున్గా మాట్లాడుకుందాం, ఉన్న వాస్తవాలను మాట్లాడుకుందాం, ప్రజల నుంచి వస్తున్నటువంటి అనుమానాల గురించి మనం మాట్లాడుకుందాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సివి సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి అతను ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి కొన్ని పాయింట్లు, ఐబొమ్మ రవి యొక్క ఆస్తి 20 కోట్ల వరకు ఉంటుందని, అలానే ఇతను అనుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ కూడా హ్యాక్ చేయగల సత్తా ఉందనేసి చెప్పాడు. ఇంకోటి వచ్చేసి 5 కోట్ల మంది డేటా ఉంది ఇతని దగ్గర, ఇది ఇల్లీగల్ అనేసి సివి సజ్జనార్ గారు అంటున్నారు, అనే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంటున్నారు. ఈ మూడింటి మీద మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ కూడా హ్యాక్ చేయగల సత్తా ఉన్నప్పుడు అతని ఆస్తి 20 కోట్ల దగ్గరే ఎందుకు ఆగిపోయింది? ఇంకోటి, 5 కోట్ల మంది డేటా అతని వద్ద ఉంటే ఎందుకని ఇంతవరకు ఐబొమ్మ తరపు నుంచి ఒక ఇబ్బంది పడిన వ్యక్తి ఎవరైనా కూడా బాధితుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకని ఐబొమ్మ నుంచి ఎటువంటి ఇబ్బందులు ప్రజలు పడలేదు? అంటే ఇతను కేవలం ఆ సినిమా నుంచి వచ్చేటువంటి అమౌంట్ ద్వారానే డిపెండ్ అయ్యాడు తప్ప ప్రజల నుంచి డబ్బును లాక్కోవాలి, ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ప్రజల సొమ్మును ఈ సినిమాలలో ఎలాగైతే పరిస్థితి చేశాడో అలా దొంగతనంగా ప్రజల సొమ్మును లాక్కోవాలని అతను అనుకోలేదు. ఇది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది మనకు. ఇంకో పాయింట్ కూడా ఆలోచిద్దాం మనం. ఐబొమ్మ రవి అరెస్ట్ చేసిన తర్వాత మన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి శుద్ధపూసల్లా కూర్చొని సజ్జనార్ గారికి థ్యాంక్స్ చెప్తూ ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ మేము పుణ్యకార్యాలు చేస్తాము, మేము ఘనకార్యాలు చేస్తాము, మేము ప్రజలకు చాలా మేలు చేస్తాము, ఐబొమ్మ రవి ఒక దొంగ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మన చిరంజీవి గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళకు ఒక చిన్న క్వశ్చన్, ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు ఇలా మాట్లాడారు కదా, మరి ఒక్కొక్క సినిమాకి టికెట్లు ఎందుకని అంతంత రేట్లు పెంచుతున్నారు? మొన్న పుష్ప సినిమాకి ఎంత దగ్గర 600 ఉన్నది, ఓజీ సినిమాకు 800 నుంచి 1000 రూపాయల టికెట్ ఉన్నది. ఎవడబ్బా సొమ్మని మీరు టికెట్లు అంతంత పెంచుతున్నారు? మీరు చేసేది ఘనకార్యమా? మీరు చేసేది సంఘసేవ? ఏం చేస్తున్నారు మీరు? ప్రజలకు మీరు మేలు చేస్తున్నారా? ప్రజల దగ్గర నుంచి డబ్బు లాక్కుంటున్నారు, లీగల్గా లాక్కుంటున్నారు, మీరు ఆశ చూపించి లాక్కుంటున్నారు మీరు. ఒక చిన్న విషయం ఇక్కడ, మొన్న మహేష్ బాబు సినిమాకి ఆ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్లో ఒక ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాము దగ్గర 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ప్రోగ్రాం అది, జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం. ఏం సరదా పెట్టారా? డబ్బులు ఎక్కువ పెట్టారా? సినిమా స్టార్టింగ్ టెంకాయ కొట్టిన దగ్గర నుంచి మళ్ళీ అది రిలీజ్ అయ్యే వరకు అయిన ఖర్చులన్నీ చూసుకొని వీటిని ప్రజల దగ్గర నుంచి ఎంత లాక్కోవాలి, ఎలా లాక్కోవాలి, ఎంత పెడితే మన డబ్బులు వస్తాయి అని ఆలోచించే కదా తర్వాత టికెట్ రేట్లు పెంచుతారు. ఇలాంటి దరిద్రమైన పనికిమాలిన ఖర్చులు మీరు చేయకుంటే టికెట్లు తగ్గుతాయి కదా. ఒక్కో హీరోకి 100 కోట్లు ప్రతిరోజు కూలీ పనికి పోయేటోడు, మున్సిపాలిటీకి పోయేటోడు, లేదంటే గ్రానైట్లో పనులకు పోయేటోళ్ళు, వాళ్ళకి ఇచ్చేది ఎంత? రోజుకు 1000 రూపాయలు, 1500, 200, 300 తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకంటే కష్టం చేస్తున్నారా హీరోలు? వాళ్ళకంటే కూడా కష్టమా సినిమాలు తీయటం? అంటే ఏంది? ఏ రకంగా మీరు 100 కోట్లు ఇస్తున్నారు? మీ జిల్లాతో, మీ ఆనందంతో మీరు వాళ్ళకు 100 కోట్లు ఇచ్చి అవన్నీ ప్రజల దగ్గర నుంచి లాక్కోవాలంటే ఎట్టయిద్ది? మీ ఆనందానికి, మీ సరదాలకు మీరు ఉదయం ఒక చోట తింటే, మధ్యాహ్నం ఒక చోట తింటే, రాత్రికి ఒక చోట తింటే, మీ ప్రమోషన్ ఫంక్షన్లని, అంటే మీ సరదాల కోసం మీరు చేసుకునేవి కూడా ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారంటే మీరు చేసేది పుణ్యకార్యం. ప్రతి మండలంలో మీకు ఒక గుడి కట్టాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఒక గుడి కట్టాలి, అక్కడికి పోయి పూజించాలి, ఆ నుంచి వచ్చే సందాలు కూడా తీసుకోండి. అడుక్కునే బతుకులు కదా.
ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఐబొమ్మ రవికి నేను సపోర్ట్ చేయట్లేదు. అతను చేసింది పైరసీ అనేది దొంగతనంగా ఏది చేసినా కూడా తప్పే, దానికి చట్టపరంగా శిక్ష అనేది పడ్డది. మీరెందుకు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు? మీరేం శుద్ధపూసలు కాదు కదా. ఐబొమ్మ రవి తప్పు చేశాడు, అరెస్ట్ అయ్యాడు, అయిపోయింది. మీరు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మేము పత్తిత్తులం అన్నట్టు మాట్లాడితే చూసే ప్రజలు మూర్ఖులేం కాదు కదా, తెలుస్తుంది కదా. సివి సజ్జనార్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అతను తెలంగాణలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో అభిమానిస్తారు. కింద కామెంట్స్ చూస్తే ఆయన పోస్ట్ కింద, సార్ మీరు మా ఆంధ్రప్రదేశ్ రండి, మీరు మా ఆంధ్రప్రదేశ్ రండి అని అడుక్కుంటుంటారు. అది ఆయన దగ్గరికి పోదు, కానీ వీళ్ళు మాత్రం పాపం అడుక్కుంటుంటారు. కానీ ఈ వారం నుంచి చూడండి, సివి సజ్జనార్ గారిని కూడా తిడుతున్నారు. ఒక తప్పు చేసినటువంటి ఒక వ్యక్తికి, ఒక ముద్దాయికి ఇంత ఆదరణ లభిస్తుంది ఎందుకు? జెన్యున్గా డ్యూటీ చేసినటువంటి ఒక పర్సన్ కూడా ఇప్పుడు విమర్శల పాలవుతున్నాడు ఎందుకు? కేవలం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, వీళ్ళ కకృతి, వీళ్ళ ధనలాభం కోసం వీళ్ళు దిగజారుతున్నటువంటి వైనం వల్ల మీరు డబ్బు సంపాదించడం కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు చేసే పనికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చుల వల్ల అవన్నీ ప్రజల దగ్గర నుంచి లాక్కోవాలని ట్రై చేస్తున్నారు. అడుక్కుంటారు, గవర్నమెంట్లో అడుక్కుంటారు. వీళ్ళు టికెట్లు రేట్లు పెంచండి అయ్యా బాబు, దయచేసి మాకు టికెట్ రేట్లు పెంచండి అని అడుక్కుంటారు. సిగ్గుండొద్దా? ఎవడు అడిగాడు మిమ్మల్ని వందల కోట్లు పెట్టి ఫంక్షన్లు చేయమని? టైటిల్ అనౌన్స్మెంట్కి ఒకటి, సాంగ్స్కి ఒకటి, లేదంటే అది సినిమా రిలీజ్కి ముందు ఒకటి, రిలీజ్ అయిన తర్వాత ఒకటి, సక్సెస్ మీట్ అని ఒకటి, సావు అని ఒకటి, తద్దినం ఒకటి. మీరు చేసుకోవడం మాకు ప్రాబ్లం కాదు, కానీ అవన్నీ ప్రజల దగ్గర నుంచి లాక్కోవాలనుకుంటారు చూసినా, అది ప్రాబ్లం. 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇంకో పైన 1000 కోట్లు ఆశించి మీరు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చి మా కష్టం అంతా మీకోసమే, మేము శ్రమించేదంతా మీకోసమే అంటారు. అంత శ్రమించిన వాళ్ళు 100 కోట్లు తీసుకున్నాడు, 50 కోట్లు గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఎందుకు ఇయ్యడు? మా కోసమే కదా కష్టపడేది, ప్రజల కోసమే కదా. లేదంటే ఒక 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు, ఒక 25 కోట్లు ప్రజలకు ఎందుకు ఇయ్యడు? ఎప్పుడన్నా వరదలు వస్తే 1 కోటి రూపాయలు ఇచ్చి దాన్ని న్యూస్ ఛానల్లో ఫస్ట్ పేజీలో, మెయిన్ పేజీలో, పేపర్లో ఫస్ట్ పేజీలో, టీవీలో అయితే ఒక యాడ్, దాని లేదంటే సపరేట్గా ఒక కవరింగ్ న్యూస్. సిగ్గుండాలి కొద్దిగన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒక తప్పు చేసినటువంటి ముద్దాయికి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి అరాచకాల వలన, మీరు చేస్తున్నటువంటి దొంగతనం వలన. దొంగతనమే మీరు చేసేది. ప్రజలకే అర్థం కాకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు మీరు. ఒక ఆశ చూపించి, సినిమా అనేటువంటి ఒక ఆశ,